శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్ గురుచరణ పాదారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో స్కంధోత్పత్తి గురించి తెలుసుకున్నాం. చాలా అద్భుతమైనటువంటి వృత్తాంతం. అసలు ఈ కుమారస్వామి జననము గురించి ఎవరైతే తెలుసుకుంటారో సంతానము లేనటువంటి వాళ్ళందరూ కూడా ఈ కుమారస్వామి జననం అనేటువంటి వృత్తాంతాన్ని పారాయణ చేస్తే వాళ్ళకి సంతానం కలుగుతుంది అని దాని యొక్క ఫలశ్రుతి కూడా ఉంది. అందువలన ఏంటంటే స్కంధోత్పత్తి విన్నా, అది చదివినా, పారాయణ చేసినా చాలా అత్యద్భుతమైనటువంటి మంగళప్రదమైనటువంటివన్నీ కూడా కలుగుతాయని, ఏవైతే మనసులో కాంక్షించి ఉంటారో వాళ్ళందరి కోరికలు తీరతాయని కూడా చెప్తారు. అంత ప్రధానమైనటువంటి అద్భుతమైనటువంటి గాథనంతటిని కూడా ధర్మరాజు మార్కండేయ మహర్షిని అడిగితే ఆ మార్కండేయ మహర్షి చాలా చక్కగా స్కంధోత్పత్తి గురించి వివరంగా ఆ ధర్మరాజుకి, పాండవులకి అందరికీ కూడా తెలియజేశాడు. తెలియజేసిన తర్వాత ఆయన చెబుతున్నాడు, ఇంకా చెబుతున్నాడు ధర్మరాజుకి. తస్మిన్ జాతే మహాసత్వే మహాసేనే మహాబలే సముత్తస్థుర్మహోత్పాతా ఘోరరూపా పృథగ్విదా. మార్కండేయ మహర్షి చెబుతున్నాడు, ధర్మరాజా, మహాధైర్యశాలి మహాబలవంతుడైనటువంటి ఆ మహాసేనుడు జన్మించిన తర్వాత అనేక విధాలైనటువంటి భయంకరమైనటువంటి ఉత్పాతాలన్నీ కలిగాయ్యా. స్త్రీ పుంసోర్విపరీతంచ తథా ద్వంద్వాని యాని చ గ్రహాదీప్తాదిశఖం చ రరాసచ మహీదృశం. స్త్రీ పురుషుల మధ్య శత్రుత్వం ఏర్పడింది. ఆ సమయంలో ద్వంద్వాల మధ్య విపరీతం ఏర్పడింది, వైపరీత్యమంతా వచ్చింది. గ్రహాలు, దిక్కులు, ఆకాశం అన్నీ కూడా మండుతున్నట్టుగా ఉన్నాయట. భూమి చాలా వేగంగా ధ్వనింపసాగిందిట. ఇటువంటి గొప్పదైనటువంటి విపరీతమైనటువంటివన్నీ కూడా జరిగాయిట. ఋషయశ్చ మహాఘోరాన్ దృష్ట్వోత్పాతాన్ సమంతతః అకుర్వన్ శాంతిముద్విగ్నాః లోకానాం లోకభావనాః. మహర్షులందరూ పాపం ఇవి గమనించారు. మహర్షుల యొక్క ఆశయం ఏంటి? సమస్త లోకాలు కూడా సుఖంగా ఉండాలి, లోకక్షేమాన్ని ఎల్లప్పుడూ కోరేటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే మహర్షులు. అందువల్ల ఆ మహర్షులు మన అందరి యొక్క క్షేమాన్ని ఆశించి అనేకములైనటువంటి తపస్సులను ఆచరించారు కాబట్టే మనము హాయిగా ఉండగలుగుతున్నాము. అందువల్లనే ఏమని చెప్తారు, ఎక్కడైతే అనుష్ఠానం చేసుకునేటువంటి వాళ్ళు యోగ్యమైనటువంటి విధంగా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా వాళ్ళ అనుష్ఠానాల్ని జాగ్రత్తగా చేసుకోగలిగినటువంటి వాతావరణం సృష్టించగలిగితే ఆ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. అలాగా లోకక్షేమాన్ని కోరుకునేటువంటి వాళ్ళు కాబట్టి ఆ మహర్షులు నాలుగు వైపుల నుంచి మిక్కిలి భయంకరమైనటువంటి ఉత్పాతాలను చూశారు. చాలా బాధపడ్డారు. వాళ్ళు లేచి వెంటనే లోకంలో శాంతి కలగడానికి ఏం చెయ్యాలి అని ఆలోచన చేశారు. చేసినటువంటి వాళ్ళు శాంతి కర్మలన్నీ కూడా యథావిధంగా అనుష్ఠించారట. నివసంతి వనే ఏతు తస్మిన్ చైత్రరథే జనాః తే బ్రువన్నేషనోనర్ధః పావకేనాహితో మహాన్ సంగమ్య షడ్భిః పత్నీభిః సప్తర్షీణామితి స్మః. చైత్రరథం అనేటువంటి వనంలో ఉన్నటువంటి అగ్ని సప్తర్షుల 6 భార్యలతో సంగమించి మనకు ఒక ఈ భయంకరమైనటువంటి అనర్థాన్ని కలిగించాడు అని తెలుసుకున్నట్టు వాళ్ళు. అపరే గరుడీమాహు త్వయానర్థోయమాహృతః యైదృష్టా సా తదా దేవి తస్యా రూపేణ గచ్చతి నతు తస్వాహయా కర్మ కృతం జానాతి వై జనః. ఇతరులు ఆ ఆడ గరుడ పక్షితో నువ్వే ఈ అనర్థాన్ని కలిగించావు అని అన్నట్ట. స్వాహాదేవి గరుడ పక్షి రూపంలో వెళ్ళడం చూసినటువంటి వాళ్ళు ఇలా అనుకున్నట్ట, ఇదంతా కూడా స్వాహాదేవి చేసిన పని అని వాళ్ళకి తెలవదు, ఈ గరుడ పక్షి చేస్తోంది అని అనుకున్నట్ట. సుపర్ణీతు వచశ్రుత్వా మమాయం తనయస్వితి ఉపగమ్య శనైస్కంధం ఆహాహాం జననీం తవ. ఆ గరుడ పక్షి జనుల మాటలన్నీ కూడా విని ఇతడు నా కుమారుడు అని చెప్పింది.
తర్వాత మెల్లగా స్కందుని దగ్గరికి వెళ్ళిందట. వెళ్ళి వత్సా, నువ్వు నాకు జన్మనిచ్చిన నువ్వు నాకు పుట్టినటువంటి కుమారుడువు, నేను నీకు జన్మనిచ్చినటువంటి తల్లి నేను చెప్పిందిట. అథ సప్తర్షయ శ్రుత్వా జాతం పుత్రం మహోజసం తచ్చదు షట్లదా పత్ని వినా దేవి మరుంధతిం. ఆ సప్తర్షులందరూ కూడా తమ 6 పత్నుల సమాగమంతో అగ్నిదేవుడికి ఒక కుమారుడు కలిగాడు అనేటువంటి మాట తెలుసుకున్నటువంటి వాళ్ళని అరుంధతీదేవిని మినహా మిగిలినటువంటి వాళ్ళు తమ తక్కువ 6 భార్యల్ని కూడా వదిలేశారట. షడ్భిరేవ తదా జాతం ఆహుస్తద్వనవాసిన సప్తర్షీనాహ చ స్వాహా మమ పుత్రోయమిచ్యుత అహం జానే నైతదేవం ఇది రాజన్ పునః పునః. ఆ వనంలో ఉండేటువంటి వాళ్ళు ఆ సమయంలో 6 ఋషుల భార్యలే ఆ పుత్రుని తల్లులని అండమే దానికి కారణమైంది. స్వాహాదేవి చాలాసార్లు ఈ పిల్లవాడు నా పుత్రుడే, ఈయన జన్మరహస్యం నాకు తెలుసు, జనం చెప్పేటువంటిదంతా కూడా అబద్ధం అని చెప్పినా కానీ ఏమీ లాభం లేకుండా పోయింది. విశ్వామిత్రస్తు కృత్వేష్టుం సప్తర్షీణాం మహాముని పావకం కామసంతప్తం అదృష్ట పృష్ఠతోన్మగాన్ తత్తేన నిఖిలం సర్వం అవబుద్ధం యథాతథం. విశ్వామిత్ర మహర్షి సప్తర్షుల యజ్ఞం పూర్తి అయినప్పుడు కామపీడితనేటువంటి అగ్నిదేవుడి యొక్క వెనకాల వెళ్ళి రహస్యంగా వెళ్ళేట. అప్పుడు ఆయన ఎవ్వరికీ కూడా కనిపించలేదు. కాబట్టి ఆయనకి ఒక్కడికి మటుకు ఈ స్వాహాదేవి రూపంలో వచ్చినటువంటి విషయము, ఈ వృత్తాంతం అంతా కూడా ఆయనకి తెలిసినటువంటి వాడై విశ్వామిత్రస్తు ప్రథమం కుమారం శరణం గతః స్తవం దివ్యం సంప్రచక్రే మహాసేనస్య చాపిషః. విశ్వామిత్రుడు మొట్టమొదటి కుమారస్వామిని శరణ పొందేట. ఆ మహాసేనుడిని దివ్యమైనటువంటి స్తోత్రంతో స్తుతించేట. మంగళాని చ సర్వాణి కౌమారాణి త్రయోదశ జాతకర్మాది కాస్తస్య క్రియాశ్చక్రే మహాముని. మరి ఎవరు ముందుకి రాకపోతే ఆ విశ్వామిత్ర మహర్షి వెళ్ళి ఆ కుమారస్వామికి మంగళకృత్యాలన్నీ చేసేట. జాతకర్మ మొదలైనటువంటి 13 సంస్కారాలు, వివాహానికి పూర్వం జరిగేటువంటివి 13 సంస్కారాలు ఉంటాయి. ఆ 13 సంస్కారాలు కూడా ఆయన నిర్వర్తించేట. షడ్వక్త్రస్యతు మాహాత్మ్యం కుక్కుటస్యతు సాధనం శక్త్యా దేవ్యాః సాధనం చ తథా పారిషదామపి విశ్వామిత్రశ్చకారైతత్ కర్మలోకహితాయ వై తస్మాదృషి కుమారస్య విశ్వామిత్రో అభవత్ ప్రియః. ఆ స్కంధుని యొక్క మహిమ, కుక్కుటాన్ని ధరించడము, పరమేశ్వరితో సమానమైనటువంటి బలం కలిగినటువంటి శక్తి ఆయుధాన్ని ధరించడము, పారిషదుల్ని గ్రహించడము మొదలైనటువంటి సమస్త కార్యాలను కూడా లోకానికి మేలు కలిగించడానికి అవసరమైనటువంటి రీతిగా సిద్ధం చేసేట. అందువలన కుమారస్వామికి ఆ విశ్వామిత్ర ముని అంటే చాలా ఇష్టం ఏర్పడింది ఆయనకి. అన్వజానాచ్చ స్వాహాయాః రూపాన్యత్వం మహాముని అబ్రవీచ్చ మునీన్ సర్వాన్నాపరాధ్యంతి వై స్త్రియః శ్రుత్వా తు తత్వతస్తస్మాత్ తే పత్నీః సర్వతో త్యజన్. స్వాహాదేవి ఇతర ఋషిపత్నుల యొక్క రూపాన్ని ధరించి అగ్నిదేవులతో సంయోగం పొందడం తెలుసు కాబట్టి ఆ మునులందరినీ పిలిచి చెప్పేట విశ్వామిత్రుడు, మీ భార్యలు ఏమీ తప్పు చేయలేదయ్యా అని చెప్పేట. ఆయన చెప్పినటువంటి సత్యం తెలిసినప్పటికీ కూడా ఆ ఋషులు తమ భార్యల్ని స్వీకరించలేట, వాడిని వదిలిపెట్టేస్తారు. స్కంధం శ్రుత్వా తదా దేవాః వాసవం సహితా బ్రువన్ అభిషహ్య బలం స్కంధం జహి శక్రాశుమాచరం యది వా నవిహంస్యేనం దేవేంద్రోయం భవిష్యతి త్రైలోక్యం సన్నిగృహ్యాస్మాన్ త్వాం చ శక్ర మహాబల. ఆ మార్కండేయ మహర్షి చెబుతున్నాడు ధర్మరాజుకి, సోదరులకి, అందరికీ కూడా, ఓ ధర్మరాజా, ఆ సమయంలో ఆ కుమారస్వామి యొక్క జననము, బలపరాక్రమాలను గురించి విన్నటువంటి దేవతలందరూ కలిసి ఇంద్రుడితోటి అన్నారట, దేవా, ఆ కుమారుడి యొక్క బలం ఉంది చూసావా, అది మనం తట్టుకోవడానికి వీల్లేనదయ్యా. కాబట్టి నువ్వు త్వరగా వెళ్ళి అతన్ని సంహరించాలి, ఆలస్యం చేయకు. అల్లా కనుక నువ్వు చెయ్యకపోతే ఆయన మనందరినీ చివరికి నిన్ను కూడా వశం చేసుకుని దేవేంద్రుడు అయిపోతాడు, అంత బలము కలిగినటువంటి వాడు అయి ఉన్నాడు అతడు అని చెప్పేట. స తానువాచ వ్యధితో బాలోయం సుమహాబలః స్రష్టారమపి లోకానాం యుధి విక్రమ్య నాశయేత్ న బాలముత్సహే హంతుం ఇది శక్ర ప్రభాషతే. అప్పుడు ఆయన బాధపడుతూ చెప్పేట దేవతలతోటి, ఓ దేవతలారా, ఈ బాలుడు చాలా బలవంతుడే, అందులో ఏమీ సందేహం లేదు.
ఈయన లోకాన్ని సృష్టించేటువంటి బ్రహ్మను కూడా యుద్ధంలో జయించగలడు. అందువల్ల నేను ఈ బాలుణ్ణి చంపేటువంటి సాహసం చేయలేనయ్యా అని మాటి మాటికి చెప్పాట. తే అబ్రువన్నాస్తి తే వీర్యం యత ఏవం ప్రభాషతే సర్వస్వద్యాభిగచ్చంతు స్కంధం లోకస్య మాతరః కామవీర్యాఘ్రంతు చైనం తథేత్యుక్త్వా చ తాయయుః. అప్పుడు వెంటనే వాళ్ళు అన్నట్ట, నువ్వు నేను చంపలేనంటున్నావు, నీకు ఈ బాలుణ్ణి చంపగలిగినటువంటి బలం లేదు కాబట్టి, నీలో బలపరాక్రమాలు లోపించాయి కాబట్టి నువ్వు ఇలా అంటున్నావు. 6 లోకమాతలు ఇప్పుడు స్కంధుని దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా పరాక్రమించగలరు, స్కంధుని మట్టుబెట్టగలరు అని అన్నట్ట. ఆ మాతలు ఆ మాట విని అలాగైనా బయలుదేరారట. తమ ప్రతిబలం దృష్ట్వా విషణ్ణ వదనాస్తుతాః అశక్యోయం విచించైవం తమేవ శరణం యయుః ఊచుశ్చైనం త్వమస్మాకం పుత్రో భవ మహాబలా. ఆ సాటి లేని శక్తి కలిగినటువంటి కుమారస్వామిని చూసి నిరుత్సాహపడి ఈ మహావీరుని ఓడించడం అనేటువంటిది అసంభవము అని నిశ్చయించుకున్నట్ట ఆ మాతలు. 6 లోకమాతలు కూడా నిశ్చయించుకుని ఆయన్నే శరణ పొందారట. మహాబల కుమారా, నువ్వు మా పుత్రుడు కావయ్యా అని కోరారట వాళ్ళు. అభినందస్య నస్సర్వాః ప్రస్నుతాః స్నేహ విక్లవాః తాసాం తద్వచనం శ్రుత్వా పాతుకామస్తనాన్ ప్రభుః. పుత్రప్రేమతో మేమందరం చెలించిపోతున్నామయ్యా, మా ప్రాణను మా యొక్క క్షీరాన్ని నువ్వు తాకి సంతోషపెట్టు అని పలికారట. దాంతో వాళ్ళ మాటలు విన్నటువంటి ఆ సమర్థుడైనటువంటి కుమారుడు ఆ మాతృస్తనపానాన్ని చెయ్యాలని ఇష్టపడ్డట. తాహ సంపూజ్య మహాసేన కామాంశ్చాసాం ప్రదాయసః అపశ్యదగ్ని మాయాంతం పితరం బలినాం బలి. మహాసేనుడు వాళ్ళందరినీ కూడా గౌరవించి వాళ్ళ కోరికను తీర్చాడు. ఇంతలో ఆ మహాబలుడు తన తండ్రి అయినటువంటి అగ్నిదేవుణ్ణి చూశాట. సతు సంపూజితస్తేన సహ మాతృగణేన పరివార్య మహాసేనం రక్షమాణ స్థిత శివ. కుమారుణ్ణి ఆ అగ్నిదేవుణ్ణి చూశాడు. చూసి వెంటనే ఆయన్ని పూజించాడు. పూజించినటువంటి వాడే ఆ అగ్ని కూడా కుమారుడి యొక్క పూజను స్వీకరించాడు. శుభంకరుడైనటువంటి అగ్ని మాతృగణంతో కూడా ఆయన్ను చుట్టుముట్టి నిలిచి రక్షించడం మొదలెట్టాడు. సర్వాసాం యాతు మాతృణాం నారీ క్రోధ సముద్భవ ధాత్రీ స్వపుత్రవత్ స్కంధం శూలహస్తాభ్యరక్షత. ఆ సమయంలో ఆ మాతృగణాల నుంచి అవతరించినటువంటి క్రోధ రూపమైనటువంటి స్త్రీ చేతిలో ఒక త్రిశూలాన్ని పట్టుకుని తనకు పుత్ర సమానుడైనటువంటి ఆయన్ని అన్ని వైపుల నుంచి రక్షిస్తూ నిలబడిందిట. లోహితస్యోదధే కన్యా క్రూరా లోహిత భోజన పరిష్వజ్య మహాసేనం పుత్రవత్ పర్యరక్షత. అలాగే రక్త సముద్ర పుత్రిక అయినటువంటిది క్రూర స్వభావం కలిగినటువంటి రక్తభోజన ప్రియ అయినటువంటి ఒక కన్యక ఆ పుత్రుణ్ణి తన గుండెకు హత్తుకుని అన్ని వైపుల నుండి రక్షించసాగించ. అంటే ఇలాగ ఈ లోకమాతలు 6 కూడా ఆ పుత్రుణ్ణి రక్షించడం మొదలెట్టారు. అగ్నిర్భూత్వా నైగమేయ ఛాగవక్త్రో బహుప్రజ రమయామాస శైలస్థం బాలం క్రీడనకైరివ. అలాగే వేద ప్రతిపాదుడైనటువంటి అగ్నిదేవుడు కూడా మేకముఖం కలిగి తన సంతానంతో వచ్చి పర్వత నివాస అయినటువంటి కుమారుణ్ణి ఆట బొమ్మలతో చిన్న పిల్లవాళ్ళకి సంతోషపెట్టడం మొదలెట్టట. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి మార్కండేయ సమస్యా పర్వణి ఆంగిరసే స్కంధోత్పత్తౌ షడ్వింశత్యధిక-200తమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో మార్కండేయ సమస్యా పర్వం అనే ఉపపర్వంలో ఆంగిరసోపాఖ్యానము అనేటువంటి కుమార జననము, ఆంగిరసోపాఖ్యానంలో కుమార జననం అనేటువంటి 226వ అధ్యాయం పూర్తయింది. 227వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. మార్కండేయ మహర్షి వృత్తాంతాలన్నీ కూడా చాలా చక్కగా ధర్మరాజుకి పాండవులకి అందరికీ తెలియజేస్తున్నాడు. ఈ వృత్తాంతాలన్నింటినీ కూడా వైశంపాయనుడు జనమేజయుడికి తెలియజేస్తున్నాడు. ఆయన అంటున్నాడు మార్కండేయ మహర్షి, గ్రహాః సోపగ్రహాశ్చైవ ఋషయో మాతరస్తథా హుతాశన ముఖాశ్చైవ దృప్తా పారిషదాంగణాః ఏతే చాన్యే చ బహవ ఘోరాస్త్రిదివవాసినః పరివార్య మహాసేనం స్థితా మాతృగణైః సహ. గ్రహాలు, ఉపగ్రహాలు, మాతృగణము, అగ్నిముఖులు, పొగరబోతులైనటువంటి పార్షద గణాలు, ఇంకా స్వర్గంలో ఉండేటువంటి భయంకరమైనటువంటి ప్రాణులు మాతృగణాలతో కలిసి ఆయన చుట్టూ ఉండి ఆయన రక్షించడం మొదలెట్టారు. అంటే ఆయన యొక్క
ఆయన్ని రక్షించేటువంటి గణ సమూహం పెరిగిపోయిందట. సందిగ్ధం విజయం దృష్ట్వా విజయేప్సు సురేశ్వర ఆరుహ్య ఐరావత స్కంధం ప్రయయౌ దేవతైశ్వః. విజయం చాలా సందిగ్ధంగా ఉన్నదని తెలుసుకున్నటువంటి ఇంద్రుడు జయం కలగాలనేటువంటి కోరికతోటి ఐరావతాన్ని ఎక్కి దేవతలతో కలిసి ముందరకు వెళ్ళేట. ఆదాయ వజ్రం బలవాన్ సర్వైర్దేవగణైర్వృత విజిఘాంసుర్మహాసేనం ఇంద్రస్తోర్నతరం జయో. ఆ దేవగణాలందరూ అన్నీ చుట్టూ ఉండగా మహాసేనుడిని సంహరించాలనే ఉద్దేశంతో వజ్రాయుధాన్ని ధరించి ఇంద్రుడు వేగంగా ఆ మహాసేనుడి మీదకి వెళ్ళేట. ఉగ్రం తంచ మహానాదం దేవానీకం మహాప్రభుం విచిత్రధ్వజ సంనాహం నానావాహన కార్ముకం ప్రవరాంబర సంబీతం శ్రియాజుష్టమలంకృతం విజిఘాంసుం తమాయాంతం కుమారశక్రమన్వయాత్. ఆ దేవతల యొక్క సైన్యం ఎలా ఉంది అంటే భయంకరంగా ఉంది. మొత్తం దేవగణాలన్నీ బయలుదేరాయి. ఆ సేనలోంచి తీవ్రమైనటువంటి గర్జనలు వస్తున్నాయి. వాటి కాంతులన్నీ కూడా చాలా విస్తారంగా వ్యాపించున్నాయట. వాటి జెండాలు కవచాలు అన్నీ విచిత్రంగా ఉన్నాయి. సైనికులు వాహనాలు నానా విధాలుగా కనిపిస్తున్నాయి. వాళ్ళందరూ కూడా ఉత్తమమైనటువంటి వస్త్రాలు ధరించారు, ప్రకాశవంతమైనటువంటి ఆభరణాలు ధరించారు. తనని చంపడానికి వస్తున్నటువంటి ఇంద్రుణ్ణి చూశాడు కుమారస్వామి. వెంటనే తన సైన్యాన్ని కూడా ఎదురు వెళ్ళమని ఆజ్ఞాపించేట. వినదన్ పార్థ దేవే సహద్రుతం యాతి మహాబల సంహర్షయన్ దేవసేనాం జిఘాంసు పావకాత్మజం. ఆ బలిష్ఠుడైనటువంటి ఇంద్రుడు అగ్నికుమారుడైనటువంటి స్కంధుని సంహరించాలని దేవసైన్యానికి సంతోషం పెంపొందిస్తూ తీవ్రంగా సింహనాదం చేస్తూ వేగంగా ముందరికి పెడుతున్నట్ట. సంపూజ్యమాన స్త్రిదిశై తథైవ పరమర్షిభిః సమీపమధ సంప్రాప్తః కార్తికేయస్య వాసవః సింహనాదం తతశ్చక్రే దేవే సహ సహితస్సురైః గుహోపి శబ్దం తం శ్రుత్వా వ్యనదస్సాగరో యథా. దేవతలు మహర్షులు అందరూ కూడా ఆయన్ని చాలా గౌరవిస్తున్నారు. ఆ దేవరాజు ఇంద్రుడు కార్తికేయుడి యొక్క సమీపానికి వస్తూ దేవతలతో కలిసి సింహగర్జన చేస్తున్నాడు. ఆ సింహనాదాన్ని విన్నాడు కుమారస్వామి. వెంటనే ఆయన కూడా ఒక గొప్ప గర్జన చేసేట. అది ఎలా ఉందంటే సముద్ర ధ్వనిలా ఉందట భయంకరంగా. అటువంటి గర్జన చేసేటప్పటికీ తస్య శబ్దేన మహతా సముద్ధూతోదధి ప్రభం బభ్రామ తత్రైవ దేవసైన్యమచేతనం. అంత గొప్ప గర్జన చేసేటప్పటికీ మహోత్సాహంతో పొంగిపోతూ సముద్రంలా ముందుకు ఉరుకుతూ వస్తున్నటువంటి దేవతల సైన్యం ఆ కుమారస్వామి చేసినటువంటి భయంకరమైనటువంటి సింహనాదాన్ని విన్నంతనే ఒక్కసారి జడప్రాయమైపోయింది. అక్కడే తిరగడం మొదలెట్టిందట. ముందరకు ఒక అడుగు కూడా పడట్లేదట. జిఘాంసూనుపసంప్రాప్తాన్ దేవాన్ దృష్ట్వా సపావకిః విససర్జ ముఖాత్ క్రుద్ధః ప్రబుద్ధాః పావకార్చిషః. తన్ని సంహరించడానికి ముందుకు వస్తున్నటువంటి దేవసైన్యాన్ని చూసి ఆ అగ్నిపుత్రుడు తీవ్రమైనటువంటి కోపంతో నోటి నుంచి మహా అగ్నిజ్వాలన్నీ వెళ్ళగొక్కుతున్నట్ట. అతని నోట్లోంచి అగ్ని జ్వాలలన్నీ కూడా వస్తున్నాయట. అదహ దేవసైన్యాని వేపమానాని భూతలే తే ప్రదీప్త శిరోదేహా ప్రదీప్తాయుధ వాహనా. అలాగా అతని నోటి నుంచి వచ్చేటువంటి అగ్ని జ్వాలలన్నీ కూడా దేవసైన్యాన్ని అంతటిని కూడా దగ్ధం చేసేస్తున్నాయట. ఆ సైన్యం అంతా నేల మీద పడి గిలగిల తన్నుకుంటుందట. వాళ్ళ యొక్క శరీరాలన్నీ కూడా కాలిపోయేట. ప్రచ్యుతాః సహసా భాంతి వ్యస్తాః తారాగణా ఇవ దహ్యమానాః ప్రపన్నాస్తే శరణం పావకాత్మజం దేవా వజ్రధరం త్యక్త్వా తతః శాంతిముపాగతాః త్యక్తో దేవైస్తతస్కంధే వజ్రం శక్రోన్యపాతయత్. వాళ్ళందరూ కూడా చెల్లాచెదరైపోయారట. చెదురుమదురుగా పడిపోయినటువంటి నక్షత్రాల్లో ఉన్నట్టు వాళ్ళందరూ. ఎందుకంటే కాంతి ఉంది కానీ కింద పడిపోతున్నారు తప్ప వాళ్ళేమీ ముందరికి వెళ్ళలేకపోతున్నారు. అందువలన ఆ చెదురుమదురుగా పడిపోయిన ఆకాశంలో నక్షత్రాల్లా కనిపిస్తున్నారట. ఇలా తగలబడుతున్నటువంటి దేవసైన్యం అంతా ఇంద్రుడిని వదిలిపెట్టేసి అగ్నిపుత్రుడైనటువంటి స్కంధుణ్ణి శరణం పొందారట. అలా శరణు పొందడంతో వాళ్ళ యొక్క సంతాపం తొలగిందట. దేవతలు తన్ని విడిచి వెళ్ళిన తర్వాత దేవరాజు ఏం చేశాడంటే ఆ కుమారుడి మీద వజ్రాయుధాన్ని ప్రయోగించాడట.
తద్విసృష్టం జఘానాశు పార్శ్వం స్కంధస్య దక్షిణం బిభేద చ మహారాజా పార్శ్వం తస్య మహాత్మనః. ఆ ఆయుధం ఏం చేసిందంటే వజ్రాయుధం, ఆ దేవేంద్రుడు ప్రయోగించినటువంటి వజ్రాయుధం తీవ్రమైనటువంటి వేగంతో వెళ్ళి స్కంధుని శరీరంలో కుడి పక్క ఎడమ ఎముక వరకు పోయి పెద్ద గాయం చేసిందట. ఆయన పక్క భాగం విరిగిపోయిందట. వజ్రప్రహారాత్ స్కంధస్య సంజాత పురుషోపర యువా కాంచన సంనాహ శక్తిదృగ్ దివ్యకుండల. ఆ వజ్రాయుధం దెబ్బతో కుమారస్వామి గాయం నుంచి ఒక యువకుడైనటువంటి వీరపురుషుడు ఆవిర్భవించట. అతడు ఎలా ఉన్నాడయ్యా అంటే బంగారు కవచాన్ని ధరించట. ఆయన చేతిలో కూడా శక్తి అనేటువంటి ఆయుధం ఉందట. చెవులకి దివ్యమైనటువంటి కొండలాలు ఉన్నాయట. అద్భుతంగా ప్రకాశమానంగా మెరిసిపోతున్నాయట. యద్వజ్ర విషనార్జాత విశాఖస్తేన శోభవత్ సంజాతమపరం దృష్ట్వా కాలానల సముద్యతం భయాదింద్రస్తుతం స్కంధం ప్రాంజలి శరణం గతః. ఆ వజ్రాయుధం శరీరంలో ప్రవేశించడం చేత పుట్టాడు కాబట్టి ఆయన్ని విశాఖుడు అన్నట్ట. అలా విశాఖుడు అనేటువంటి పేరుతో ప్రసిద్ధమైనాడు. ప్రళయాగ్నిలాగా ప్రకాశిస్తున్నాడు ఆయన. గొప్ప తేజోవంతుడే ఉన్నాడు. అలా వచ్చినటువంటి ఆ రెండవ వీరుడు అవతరించడం చూసి భయంతో వణికిపోయేట ఇంద్రుడు. వెంటనే చేతులు జోడించి ఆ కుమారస్వామిని శరణు కోరేట. తస్యాభయం దదౌ స్కందః సహ సైన్యస్య సత్తమః తత ప్రహృష్టాః త్రిదశాః వాదిత్రాణ్యభ్యవాదేన. అప్పుడు ఆ సత్పురుష శ్రేష్ఠుడైనటువంటి స్కందుడు వెంటనే తన్ను శరణు కోరినటువంటి తల మీదకే యుద్ధానికి వచ్చినటువంటి దేవేంద్రుడికి శరణిచ్చాట. ఆయనకి అభయం ఇచ్చాడు. అందుకు సంతోషించి దేవతలందరూ కూడా మంగళవాద్యాలన్నీ కూడా మ్రోగించట. గొప్ప బ్రహ్మాండమైనటువంటి మంగళ వాద్య ఘోష అదంతా కూడా ప్రతిధ్వనించేదట. ఇది శ్రీమన్మహాభారతే వనపర్వణి మార్కండేయ సమస్యా పర్వణి ఆంగిరసే ఇంద్రస్కంధ సమాగమే 27+200 ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో మార్కండేయ సమస్యా పర్వం అనే ఉపపర్వంలో ఆంగిరసోపాఖ్యానములో ఇంద్రస్కంధ సమాగమం అనేటువంటి 227 అధ్యాయము పూర్తయిందని తెలియజేస్తూ స్వస్తి.